హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ హోస్ట్ హరిత. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వెల్తి చక్రధర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చాలా మంది కొత్తగా ఎవరైనా మ్యూచువల్ ఫండ్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలనుకునే వారికి ఎలాంటి ప్లాన్స్ సజెస్ట్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా ప్లాన్స్ అనేవి మనకి చాలా ఉన్నాయండి. మనకి మంచి మంచి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే చాలా మంది కన్ఫ్యూజ్ ఏంటంటే ఎక్కడ తీసుకోవాలి, అంటే ఎలాంటి ఫండ్స్ తీసుకోవాలి, లేదా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు చూడండి, బయట మార్కెట్లో చూస్తే మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, అలాగే పోస్ట్ ఆఫీస్లో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, మనకి జీవన్ సమృద్ధి అని అట్లా కొన్ని స్కీమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా ఉంటాయి. సో ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ ఉన్నప్పుడు, అలాగే ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే మ్యూచువల్ ఫండ్స్లో కూడా డైరెక్ట్ ఈక్విటీ కూడా ఉంటుంది, అంటే స్టాక్స్ కూడా ఉంటాయి. ఇట్లా అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్లో మనం ఏది తీసుకోవాలి అని చూస్తే, ఇప్పుడు చూడండి, మనం బేసికల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎందుకు అంటే, మనం ఉన్న ఏదైతే క్లాస్ ఉందో, సపోజ్ కొంతమంది లోవర్ మిడిల్ క్లాస్లో ఉంటారు, కొంతమంది మిడిల్ క్లాస్లో ఉంటారు, కొంతమంది హై మిడిల్ క్లాస్లో ఉంటారు. ఇట్లా మనకి ఏంటంటే రాబోయే రోజుల్లో కొంచెం మన క్లాస్ని ఎహెడ్ పెంచుకోవాలి అని ఎవరికైనా తాపత్రయం ఉంటుంది. సో అలా మనం ఎప్పుడైతే కనుక ఈ ఖర్చుల్ని దాటి ఒక మంచి లెవెల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, బయట ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుందండి. జనరల్గా ఏంటంటే చాలా కామర్స్ స్టూడెంట్స్కి అయితే బాగా తెలుస్తుంది. ఎవరైతే ఈ టెక్నికల్ స్టూడెంట్స్ ఉంటారో, లైక్ బీటెక్ ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వీళ్ళకి చాలా మందికి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి కూడా సరిగ్గా అర్థం కాదు. అంటే ఖర్చు అంటే, ఇప్పుడు చూడండి, సపోజ్ ఇవాళ 100 రూపీస్కి మనకి ఏదన్నా వస్తుంది అంటే వాల్యూ, అదే వాల్యూ మనం మళ్ళీ కొనాలి, వాల్యూ ఒక 5 years తర్వాత 10 years తర్వాత చూస్తే అది 200 రూపీస్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, ఓకే నేను దాచిపెడుతున్నాను కదా, నేను డబ్బులు సేవ్ చేస్తున్నాను కదా అంటారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years బ్యాక్ తీసుకుంటే పెట్రోల్ కాస్ట్ ఎలా ఉండేది అంటే, లీటర్ పెట్రోల్ కాస్ట్ మనకి 20 రూపీస్ పర్ లీటర్ ఉండేది. కానీ ఇవాళ 100 రూపీస్ పర్ లీటర్ పెట్రోల్ అయిపోయింది. ఈవెన్ మిల్క్, పాలు కూడా ఒక 1 లీటర్ ఇవాళ మనకి 50 రూపీస్ ఉంది. అదే ఒక 20 years బ్యాక్ చూస్తే హార్డ్లీ 20 రూపీస్ ఉండేది లీటర్ మిల్క్ పాల్. సో ఈ ఖర్చులు ఇవే పెరగటం అనమాట. ఈవెన్ డాక్టర్స్ కూడా మీకు గుర్తుంటే, మనం చిన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఒక ఫీవర్ వచ్చింది అనుకోండి, 50 రూపీస్ తీసుకునేవాళ్ళు, 30 రూపీస్ తీసుకునేవాళ్ళు కన్సల్టేషన్ ఫీజు. మన వాళ్ళ 500 రూపీస్ అయిపోయింది కన్సల్టేషన్ ఫీజు. ఎందులోనైనా సార్ అన్నిట్లో లైక్ రేట్స్ చాలా పెరిగిపోయాయి. ఇయర్ టు ఇయర్ చాలా డెవలప్మెంట్ ఉంది కదా. ఇక్కడ ఏంటంటే అండి, ఓవర్ ద నైట్ పెరగట్లా. చాలా మంది గమనిస్తే, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఈ మిల్క్ ప్యాకెట్, ఒక లీటర్ మిల్క్ ప్యాకెట్ మన చిన్నప్పుడు 20 రూపీస్ ఉండేది, ఇప్పుడు 50 రూపీస్ అయింది. ఆల్ ఆఫ్ షడన్ పెరిగిందా అంటే పెరగల. 20, 21, 22 రూపీస్, 20 రూపీస్ 50 పైసా, అట్లా 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 పెరుగుతూ తెలియకుండా పెరుగుతూ ఇవాళ 50కి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇవాళ మనం 2024లో ఉన్నాము. 2048 2050 వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇదే లీటర్ మిల్క్ ప్యాకెట్ ఇవాళ 50 రూపీస్ ఉన్నది, ఆ రోజు మనం 100 రూపీస్ కొనాల్సి వస్తుంది. సో 100 రూపీస్ ఎప్పుడైతే అవుతుందో, అట్లా మన దాచుకున్న డబ్బులు కూడా పెరగాలి. ఇప్పుడు చూడండి, చాలా మంది అనుకుంటారంటే, మనం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో వేసినా లేదా ఒక ఎఫ్డీలో వేసినా పెరుగుతుంది కదా, పోస్ట్ ఆఫీస్లో వేసినా పెరుగుతుంది కదా అనుకుంటారు. మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి, ఇవాళ 50 రూపీస్ లీటర్ మిల్క్ ప్యాకెట్ ఉంది, అలాగే మీ దగ్గర ఒక 50 రూపాయలు ఉన్నాయనుకోండి, 50 రూపీస్ మీరు ఏదైనా ఎఫ్డీ రూపంలో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి సపోజ్. ఆఫ్టర్ 20 years తర్వాత ఏమవుతుందంటే, ఈ మిల్క్ ప్యాకెట్ కాస్ట్ ఏమో 100 రూపీస్ అవుతుంది. మనం ఏదైతే బ్యాంకులో పెట్టుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కానివచ్చు, ఒక పోస్ట్ ఆఫీస్లో లేదా ఒక పీపీఎఫ్లో కావచ్చు, ఒక ఇన్సూరెన్స్ ప్రొడక్ట్లో కావచ్చు పెడితే ఆ అమౌంట్ అది 80 రూపీస్ అవుతుంది. చూసారా, రెండు పెరిగాయి. కానీ ఇదేమో 50 రూపీస్ 80 రూపీస్ అయింది, ఇదేమో 50 రూపీస్ 100 రూపీస్ అయింది. సో అప్పటికి ఈ పెరిగినా కూడా మనం అందుకోలేకపోతున్నాం కాస్ట్ని. సో ఆ బ్యారియర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలన్నమాట. అలా చేస్తేనే మనం తెలియకుండా మన లైఫ్ స్టైల్ అనేది మారుతుంది. ఇప్పుడు చూడండి, ఒక మిడిల్ క్లాస్ ఉంటుంది, మిడిల్ క్లాస్ కింద లోవర్ మిడిల్ క్లాస్ ఉంటుంది, పైన అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటుంది. మనం కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా తీసుకోకపోతే, ఈ అప్పర్ మిడిల్ క్లాస్ కాస్త మనం మిడిల్ క్లాస్ అయిపోయి, మిడిల్ క్లాస్ కాస్త లోవర్ మిడిల్ క్లాస్ అయిపోతాం. అది మనం ఓవర్ నైట్లో అవ్వం, మనం తెలియకుండా మనం దిగిపోతుంటాం. మనం కనుక మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ కనుక తీసుకొని ఒక పర్టికులర్ ప్రొడక్ట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్, హై ఇన్కమ్ గ్రూపు, బాగా ఇన్కమ్ గ్రూప్కి అలా పెరుగుతూ ఉంటాం అన్నమాట. సో అది డిఫరెన్స్ మేజర్గా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దానికోసమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అయితే ఇప్పుడు మనం చూడండి, బయట మార్కెట్లో ఈ ఖర్చు ఎలా పెరుగుతుంది అనేది ఒక కొనమానం ఉంది. దాన్ని ఇన్ఫ్లేషన్ 7.5%, 8% అని చెప్తున్నారు. ఇవాళ మనకి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది 7%. సో 7% మనం ఒక కట్ ఆఫ్ పెట్టుకుంటే, మనకి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ 7% కంటే తక్కువ రిటర్న్ ఇస్తున్నాయో వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇప్పటిదాకా మనం పొరపాటున చేసినా కూడా వాటిని సర్దిద్దుకోవటమో ఆపేయటమో చేయాలి. సో మీరు చూస్తే ఇవాళ ఈ 7% కంటే తక్కువ ఇచ్చే రిటర్న్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో చూస్తే చిట్ ఫండ్స్ మనకి రిటర్న్స్ ఎక్కువ రావు. మన అవసరానికి మనకు అప్పుగా దొరుకుతుంది తప్ప
రిటర్న్స్గా ఒక ఇన్వెస్ట్మెంట్గా కూడా దాన్ని చేయకూడదు. సపోజ్ మనం చాలా మంది అనుకుంటారు ఏంటంటే మనం చిట్టి పాడుకుంటే మనం వెంటనే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఏదన్నా ఒక చిన్న ఇంట్లో ఒక పిల్లలకి ఒక బంగారం కొనుక్కోవచ్చు, లేకపోతే స్కూల్ ఫీజు కట్టచ్చు అట్లా అనుకుంటాం. అలా చాలా మంది ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. దాన్ని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు. జస్ట్ ఏదన్నా ఒక లోన్, నేను కనుక ఒక బిజినెస్ చేసే వాళ్ళు ఏమవుతుందంటే సడన్గా వాళ్ళకి ఒక పెట్టుబడి పెట్టుకోవాలంటే ఒక డబ్బులు కావాలి. సో ఇట్లా మనం ముందుగా పాడుకుంటే ఆ పాట అయితే ముందు మేము పాడుకుంటే డబ్బులు వస్తాయి, దాంతో నేను వ్యాపారం చేద్దాము అట్లాంటి ఒక బిజినెస్ మైండ్ పీపుల్కి వాళ్ళకి అది చూడండి. చాలా మంది మెయిడ్స్ ఉంటారు ఇంట్లో, సర్వెంట్ మెయిడ్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్ చదివిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ చదివించినప్పుడు స్కూల్ ఫీజు కట్టాల్సి వస్తుంది. ఆ స్కూల్ ఫీజు ఇప్పుడు ఏంటంటే మనం చిన్నప్పుడు ప్రతి నెల కట్టేవాళ్ళం ఫీజు, ఇప్పుడు అలా కాకుండా 6 monthsకి ఒకసారి అలా తీసుకుంటున్నారు, సెమిస్టర్ ఫీజుని తీసుకుంటున్నారు. సో అప్పుడేమవుతుందంటే ఈ కాలేజ్ ఫీజు కూడా అలాగే ఉంది. సో అట్లాంటప్పుడు ఈ మెయిడ్స్ అంతా ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజు కట్టాలన్నప్పుడు వాళ్ళు కొంచెం పాడుకుంటారు అనమాట. సో అట్లా చిట్ ఫండ్స్ అనేవి ఏంటంటే అలాంటి అవసరాలు తీరుస్తాయి తప్ప రాబోయే రోజుల్లో దానివల్ల మనం కోటీసులు అవుతాము అంటే అవ్వం. సో అదొక మంచి ప్రొడక్ట్, మనం తీసేయాల్సిన ప్రొడక్ట్లో అదొకటి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఆర్డీ, చాలా మంది బ్యాంక్ సేవింగ్స్, బ్యాంక్ అంటే ఏంటంటే ఒక సేఫ్టీ అన్న దృక్పథం ఆలోచిస్తారు, కానీ వాళ్ళు ఇచ్చే రిటర్న్ మనకి సరిపోతుందా లేదా ఆలోచించారు. సో ఈ బ్యాంక్ ఆర్డీలు కూడా మనకి 6%, 7% కంటే రిటర్న్ రావు, కాబట్టి వాటిని కూడా మనం తీసేయాలి, పక్కన కొంచెం తగ్గించాలి, అందులో పెట్టే ఇన్వెస్ట్మెంట్ తగ్గించాలి. ఇప్పుడు చూడండి మీరు ఇంకోటి ఇన్సూరెన్స్ పాలసీస్, చాలా మంది ఈ పిల్లల కోసం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాము అంటారు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ ద బెస్ట్ ఇన్సూరెన్స్ అండి. అంటే ₹1,00,00,000 రిస్క్ కవరేజ్ తీసుకోవాలి. మనకి ఏదైనా అయితే మన కుటుంబానికి ₹1,00,00,000 రావాలి కాబట్టి దాన్ని టర్మ్ ప్లాన్స్ అంటారు తప్ప మనీ బ్యాక్ పాలసీలు కానివ్వండి, హోల్ లైఫ్ పాలసీలు కానివ్వండి, ఇలాంటివన్నీ మనం తీసుకోకూడదు. అవన్నీ కూడా మీకు 6%, 7% లోపే ఉంటాయి. సో ఈ 8% లోపు మనకి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కొంచెం అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. ఇప్పటిదాకా చేయకపోయినా 2024లో అయినా సరే, కొత్త ఇయర్ వచ్చింది కాబట్టి ఇప్పుడే మనం సరిదిద్దుకుంటే మనం ఫ్యూచర్లో కోటీసులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడు మనం పైన వచ్చే రిటర్న్స్ ఏమేమో చూద్దాం. ఇక్కడ నుంచి మీకు ఎక్కువ 12% దాకా రిటర్న్ ఇచ్చేది ఏంటంటే, కొంతమందికి మార్కెట్ అంటే చాలా భయపడతారు. ఏమంటే మాకు మార్కెట్ అంటే చాలా రిస్క్ అండి, మేము ఇన్వెస్ట్ చేయలేమండి, పడుతుంది అంటారు, పెరుగుతుంది అంటారు. సో వాళ్ళు అందులో జాయిన్ అవ్వాలి అనుకుని కూడా కన్ఫ్యూజన్ కి డ్రాప్ అయిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దానికోసం అంటే P2P లోన్స్ అనేది వచ్చాయండి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే P2P లోన్స్ అనేది ఏంటంటే, మనం సాధారణంగా మనం ఏం చేస్తాం, ఫిక్స్డ్ డిపాజిట్కి మనం 1 lakh ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ బ్యాంక్ వాళ్ళు మనకి ఏం చేస్తారంటే 7% మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు. కానీ అదే 1 lakhని వాళ్ళు పర్సనల్ లోన్ ఇస్తారు వేరే వాళ్ళకి, వాళ్ళు తీసుకుంటే ఎంత 14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు అవతల వాళ్ళ దగ్గర. సో పర్సనల్ లోన్ మీద వాళ్ళు తీసుకున్న 14% ఇంట్రెస్ట్ కావచ్చు, 20% ఇంట్రెస్ట్ కావచ్చు, ఆ లాభం అంతా బ్యాంక్కి వెళ్తుంది. మనకి ఎంత ఇస్తున్నారు, 7% ఇస్తున్నారు, కానీ వాళ్ళు తీసుకుంటుంది 14%. ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ 7% బ్యాంక్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకు అంటే బ్యాంక్కి చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాంచ్ తీసుకుంటే ఆ బ్రాంచ్కి వాళ్ళు కరెంట్ బిల్ కట్టాలి, ఆ బ్రాంచ్కి రెంట్ కట్టాలి, అవి లక్షల్లో ఉంటాయి. ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న బ్రాంచ్ అయితే దగ్గర ₹1,00,00,000 ఖర్చు అవుతుంది దానికి, ఒక బ్రాంచ్కి అందులో ఉన్న శాలరీస్ అందరికి ఇవ్వాలి అంటే. సో అంతంత ఖర్చు ఎక్కడి నుంచి వస్తుందంటే మనం వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే రిటర్న్ వల్లే వాళ్ళు అవన్నీ నడుస్తున్నాయి, కాబట్టి మనకి తక్కువ ఇస్తారు. అదే P2P లోన్ ఏంటంటే పర్సన్ లోన్, అంటే మన లోన్ తిన్నగా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకే వెళ్తుంది. కాబట్టి ఏంటంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ ఎక్కువ వస్తుంది. అయితే చాలా మంది అనుకుంటారు కొంచెం బ్యాంక్ అంటే గ్యారంటీ ఉంది, ఇక్కడ గ్యారంటీ లేదేమో, తీసుకున్న వాళ్ళు లోన్ మనకి రీపే చేయకపోతే మనకు నష్టమే కదా, అలాంటివి ఉంటాయి. దీని గురించి సుదీర్ఘంగా ఈ P2P చాలా మంచి ఆప్షన్ అండి. అది చాలా మందికి దీని గురించి అవేర్నెస్ లేదు మార్కెట్లో. దీని గురించి మనం ఎపిసోడ్ చేద్దాం, కంప్లీట్ దీని గురించి ఒక ఎపిసోడ్ చేద్దాము. అది P2P అంటే ఎట్లా, ఈ P2Pలో మనకి గ్యారంటీగా 12% రిటర్న్ ఎలా వస్తుంది, ఒక 10% రిటర్న్ ఎలా వస్తుంది, మార్కెట్ రిస్క్ లేకుండా, లాకింగ్ పీరియడ్ లేకుండా, బ్యాంక్ అంటే కూడా ఇది చాలా బెస్ట్ అండి, 100% చెప్తున్నాను. దీని గురించి మనం ఒక ఎపిసోడ్ చేద్దాం. సో అందులో ఇంకా క్లియర్ గా లైక్ ఎందులో ఈ డిపాజిట్ అనేది ఎందులో చేస్తే బాగుంటుంది అందులో ఇంకా క్లియర్ గా చెప్పాలి సార్. చెప్దాం, అదో ఎక్స్పెక్ట్ చేద్దామండి. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్ఫ్లేషన్ మించి రిటర్న్స్ వచ్చే దాంట్లో ఈ P2P ఒక మంచి ఆప్షన్ ఉంది. తర్వాత ఏంటంటే స్మాల్ కేస్ అంటారండి. స్మాల్ కేస్ అంటే ఏంటంటే షేర్స్, చాలా మందికి తెలుసు ఒక మంచి షేర్స్ కొనుక్కుంటే మనకి అధిక లాభాలు వస్తాయి. ఇప్పుడు చూడండి చాలా మంది చెప్తారు స్టోరీస్, ఆ రోజు పొరపాటున ఒక రిలయన్స్ షేర్ కొని ఉంటే ఇప్పటి 2 కోట్లు ఉండేవి, పొరపాటున ఇన్ఫోసిస్ షేర్ కొని ఉంటే ఇప్పటి 1 crore ఉండేది, అలా చెప్తారు. సో షేర్స్లో కొనడం వల్ల కొన్ని లాభాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ షేర్స్ మనం కొనలేము. సో ఏ కంపెనీ పెరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనం ఒక ఫండ్ మేనేజర్ మీద డిపెండ్ అవుతాం. అదే స్మాల్ కేస్ అంటారు దాన్ని. ఆ స్మాల్ కేస్లో మినిమం వచ్చి 3 lakhs 5 lakhs అలా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా వితౌట్ ఎనీ రిస్క్ మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. సో దీని గురించి కూడా మంచి ఎపిసోడ్ చేద్దాం మనం. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే P2P అనేది పర్సన్ టు పర్సన్ లోన్ ఉంటుంది. అందులో జీరో రిస్క్, మార్కెట్ రిస్క్ అయితే ఏముండదు, స్టాక్ మార్కెట్ రిస్క్ ఏముండదు. ఈ స్మాల్ కేసులో కొంచెం స్టాక్ మార్కెట్ రిస్క్ ఉన్నా కూడా
15-20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు వస్తుంది కాబట్టి అదొక మంచి ఆప్షన్. అయితే మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా మంచి ఆప్షన్స్ కానీ మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చాలా ఎపిసోడ్స్ చేసాం మ్యూచువల్ ఫండ్స్ మీద. అందులో ఎస్ఐపి లాగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒక లాంగ్ టర్మ్ అంటే రిటైర్మెంట్ ప్లాన్ కోసం కావచ్చు, ఒక చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, చిల్డ్రన్ మ్యారేజ్ కోసం కావచ్చు, ఇట్లా లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ కోసం ఎస్ఐపి చేయొచ్చు, లేదా లంసమ్గా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇప్పుడు చూడండి, మన చిన్నప్పుడు టీవీ ఎలా ఉండేదంటే రామాయణ వచ్చేది, మనకి రామాయణ మహాభారత అవన్నీ వచ్చేవి. సండే అందరూ కూర్చుంటే వాళ్ళం టీవీ ముందు. అవి పోర్టబుల్ టీవీ ఉండేది ఆ రోజున. అది కూడా ఒకళ్ళ ఇంట్లో టీవీ ఉంటే ఆ చుట్టుపక్కల అందరూ వచ్చి కాలనీ వచ్చి కూర్చొని చూసేవాళ్ళం. మన చిన్నప్పుడు మీకు గుర్తుంటే మనకి అప్పుడు స్పైడర్ మ్యాన్ వచ్చేది ఒక టైంలో, టిప్పు సుల్తాన్ వచ్చేది. సో అప్పుడు మన చిన్నప్పుడు టీవీ ఎలా ఉండేది అంటే ఒక పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. కానీ ఇవాళ ఆ రోజులు మారిపోయినాయి. ఇవాళంతా ప్లాస్మా వచ్చింది, 49 ఇంచెస్ అంటున్నారు, 79 ఇంచెస్ అంటున్నారు, 4K రెజల్యూషన్ అంటున్నారు, ఫ్లాట్ టీవీ వచ్చేసింది, ఫ్లాట్ స్క్రీన్, టచ్ స్క్రీన్ ఉంది. కాబట్టి రోజులు మారుతున్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం అవి కూడా మారాలి. అంతేగాని మళ్ళీ మనం ఎప్పుడో ఓల్డెన్ డేస్ లాగా బ్యాంకులో ఎఫ్డీ వేసుకుంటాము, పోస్టల్ దాచుకుంటాము అంటే మాత్రం ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులకి మనం తట్టుకోలేము. ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలన్నా ఇవాళ స్మార్ట్ ఫోన్ కూడా 10-15 వేలు ఈజీగా ఉంది, మంచి ఫోన్ కావాలంటే. సో మనం స్మార్ట్ ఫోన్ ఎప్పటిదాకా వాడాలి అంటే మనం బతుకున్న అంతకాలం వాడాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఎడిట్ అయిపోయాం. ఇవాళ మన పిల్లలు కొంచెం దూరంగా వెళ్ళినా కూడా వాళ్ళతో మాట్లాడాలంటే ఫోన్ కావాల్సిందే. ఈ ఫోన్ ఎప్పటిదాకా కావాలంటే మన గొంతులో ప్రాణం ఉన్నంత కాలం ఈ ఫోన్ కావాల్సిందే. సో ఫోన్ ఎన్నాళ్ళు వస్తుంది? మహా అయితే ఒక 5 years మంచి ఫోన్ కొంటూ 5 years వాడతాం. సో ఆ టెక్నాలజీ మారిపోతుంది, దాంట్లో బ్యాటరీ డౌన్ అవుతుంది, మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కోవాలి. సో అలా ఫోన్లు కొనుక్కుంటూనే ఉండాలి. నా అంచనా ప్రకారం ఒక మనిషి సగటు జీవితం 80 ఏళ్లలో కనీసం 10 ఫోన్లు అయితే మార్చాలండి, 15 ఫోన్లు కొనుక్కోవాలి. సో ఇప్పుడు మనం జీతం వస్తుంది, మన శాలరీ వస్తుంది, మనం కొంటున్నాం. లేకపోతే శాలరీ రాదు. ఆఫ్టర్ రిటైర్మెంట్, ఆఫ్టర్ 60 మనం ఎంత కష్టపడ్డా కూడా శాలరీ రాదు. ఆ టైంలో కూడా మనకు ఫోన్ కావాల్సి వస్తుంది. ఆ రోజు కూడా మనం ఫోన్ కొనుక్కోవాలంటే ఇవాళ 15,000 పెట్టే ఫోన్ మనం ఆ రోజున 40,000 పెట్టుకోవాల్సి వస్తుంది. మరి అంత డబ్బులు మనకు ఉన్నాయా, వస్తాయా? అది ప్లానింగ్. సో ప్లానింగ్ అనేది ఏంటంటేనండి, చాలా మంది ఇవాళ నెక్స్ట్ ఇయర్ కోసం ఆలోచిస్తారు. ఒక 2025 మనం ఎలా ఉంటాము, 2026లో మనం ఎలా ఉంటాం ఆలోచిస్తారు. అది కాదు ప్లానింగ్ అంటే. ప్లానింగ్ అంటే ఏంటంటే దీర్ఘకాలంగా ఆలోచించాలి. ఇప్పటి నుంచి మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 80 సంవత్సరాలు మన లైఫ్ మన కడుపు కనిపించాలి. ఓకే, నేను 70 ఏళ్లలో ఎలా ఉంటాను, 60 ఏళ్లలో ఎలా ఉంటాను, నా ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఎలా ఉంటుంది అనేది ఇప్పటి నుంచి మనం మొత్తం రాసి పెట్టుకోవాలి. ప్లానింగ్ అనేది అది పర్ఫెక్ట్ ప్లాన్ అంటారు దాన్ని. సో అట్లా మనం కనుక ప్లాన్ చాలా మంది చేసుకోవడం రాదు, సొంతంగా చేసుకోవడం రాదు. కాబట్టి మన లాంటి వాళ్ళు ఏమన్నా అప్రోచ్ చేస్తే మనం వాళ్ళకి మొత్తం ప్లానింగ్ అనేది ఇస్తాం, లైఫ్ టైం ప్లానింగ్ అనేది ఇస్తాం. సో అట్లా మంచి ఇన్వెస్ట్మెంట్స్ ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి, ఇప్పుడు చూడండి రియల్ ఎస్టేట్ అందరూ చేయలేరు. ఇప్పుడు గోల్డ్ కూడా మంచి ఆప్షన్ ఉంటుంది, కానీ రియల్ ఎస్టేట్ గోల్డ్ అనేది అందరూ సామాన్య వాళ్ళు చేసే పరిస్థితులు లేదు ఇవాళ. సో రైట్స్ చాలా పెరిగిపోయినాయి. కాబట్టి రిటర్న్స్ కూడా బాగా రావాలి అంటే రిస్క్ తక్కువ ఉండాలి, చిన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కానీ అధిక లాభం పొందాలి. అంటే మనకి ఆప్షన్స్ ఏంటంటే మార్కెట్లో ఇవాళ పిఎంఎస్ కావచ్చు, స్మాల్ కేస్ కావచ్చు, ఏఎఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి ఈ న్యూ జనరేషన్ స్కీమ్స్ అంటారు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడున్న కొత్త జనాలకి, కొత్త తరానికి అందుబాటులో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇవన్నీ. ఒకప్పుడైతే ఒక ల్యాండ్, ఒకప్పుడైతే ఒక గోల్డ్ ఎలా ఉందో, ఇప్పుడు కాలం మారిపోయింది. కాబట్టి కాలానుగుణంగా కూడా మనం మారాలి. అలా మారితేనే మన లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా టోటల్ గా మీరు ఇవ్వాలనుకునే సజెషన్ ఏంటి అంటే ఏ ప్లాన్ బెటర్ అని అంటారు? ఇప్పుడు ప్లాన్స్ అనేవి అన్ని బెటర్ అండి. కాబట్టి మనకి ఏది సూట్ అవుతుంది, మనం ఎంతగా ఎదులో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మన దగ్గర చాలా మంది వస్తారు, ముందు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఎప్పుడైతే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఒక 5 lakhs అయ్యిందో అప్పుడు ఒక స్మాల్ కేస్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాం. ఒక 5 lakhs నుంచి వాళ్ళు ఎప్పుడైతే 50 lakhs క్రాస్ అయ్యారో అప్పుడు పిఎంఎస్లు చేయిస్తాం. అలా 1 crore దాటినప్పుడు ఏఎఫ్ మారుస్తాం. సో వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న కేపబిలిటీ బట్టి, రాబోయే రోజుల్లో వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ బట్టి మన ఇన్వెస్ట్మెంట్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. అందులో ఏవి అనేది మాత్రం మనం అలా చెప్పలేము. ఎందుకంటే పర్సన్ టు పర్సన్, ఒక పర్సన్కి పిఎంఎస్ సూట్ కావచ్చు, ఇంకో పర్సన్ P2P సూట్ కావచ్చు. ఎవరికైనా రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళు P2P తీసుకోవాలి. కాబట్టి ప్లాన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇది ఇండివిజువల్. ఇప్పుడు చూడండి, ఒక మెడిసిన్ అందరు పేషెంట్కి ఇవ్వలేం కదా, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం బట్టి మనం మెడిసిన్ రాస్తాం. అట్లాగే ఇందులో కూడా వాళ్ళకున్న సమస్యను బట్టి, వాళ్ళకున్న రోజుల్లో రెస్పాన్సిబిలిటీస్ బట్టి, వాళ్ళకున్న ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ బట్టి మనం సజెషన్ చేస్తాం. నైస్ సార్, ఈ న్యూ ఇయర్ లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ లేదా మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయాలనుకునే వారికి మంచి సలహా ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి.